దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనము రాయబడి ఉన్నటువంటి 2వ మాట, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మనకి బాగా తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నది మనకు బాగా తెలుసు. దాన్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. మనం అడుగుతాం, దేవుణ్ణి పొందుకోవాలని ఆశపడతాం. అయితే వేరొక మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈయుడి మీకు ఇవ్వబడును. అడిగితేనే ఇవ్వబడుతుంది అని మాత్రమే మనం అర్థం చేసుకుని అక్కడితోటే మనం ఆగిపోతున్నామేమో. వాక్యం సెలవిస్తుంది, ఈయుడి మీకు ఇవ్వబడును, ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. మనము ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలండి. క్రైస్తవులు అనగానే ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వారు. చాలామంది మిషనరీలు మన దేశంలో ఎంతో పనిచేసి హాస్పిటల్స్ కట్టి, అంతేకాకుండా స్కూల్స్ స్థాపించి అనేక మంది చదువుకునేలాగా, మరి అనేక మందికి మంచి వైద్యం అందేలాగా, మరి వారు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి అనేక మందికి ఇవ్వాలనే ఆశతో పనిచేశారు. దాని ద్వారా చాలామంది చదువుకుంటూ ఉన్నారు, చాలామంది ఆరోగ్యాలు మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. ఇచ్చేటువంటి స్వభావం క్రైస్తవుల్లో, మన ముందున్నటువంటి విశ్వాస వీరుల్లో ఎంతగానో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ దినాల్లో మనము ఒకలాంటి స్వార్థాన్ని అలవాటు చేసుకోకుండా మనము కూడా ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇస్తే దేవుడు మనకిస్తాడండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. మా దగ్గర కోట్ల రూపాయలు లేవండి, మేము ఎక్కడి నుంచి తెచ్చివో అని మీరు అనుకుంటారేమో. మనకున్న దాంట్లోనే మనము ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. మనకున్న దాంట్లోనే మనం ఇతరులకు ఇచ్చేవారిలా ఉండాలి. ₹1,00,00,000 వచ్చిన తర్వాత మనం ఇవ్వలేమండి. ఎందుకంటే ధనం మీద ఇంకా మరి ప్రేమ పెరిగిపోతుంది. మనకున్న దాంట్లోనే ఇతరులకు ఇస్తూ మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24లో ఈ విధంగా వ్రాయబడింది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అంటే అభివృద్ధి పొందాలన్నా, లేమిలోకి రావాలన్నా అది మన యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వెదజల్లి అభివృద్ధి పొందుతారంట. కొంతమంది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తారు అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఇక్కడ వ్రాయబడింది, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఇస్తూ మేలు చేస్తూ ముందుకు సాగిపోయేటువంటి మరి దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనకు కావలసినటువంటి ఈవులు మనకు దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, క్రైస్తవులుగా మీరు మాకు నేర్పించింది ఇవ్వటం, అనేక మందిని ఆదరించటం, అనేక మందిని ఆదుకోవటం. ప్రభు, మాకు కలిగిన దానిలోనే అనేక మందికి ఇచ్చేటువంటి స్వభావం మేము కలిగి జీవించటానికి సహాయం చేయండి అయ్యా. ఒకరికొకరు వారి అక్కరల్లో పాలు పంచుకునే వారిగా చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడనే యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.